బంగారం ధరలు బాగా పెరిగినాయి. మిడిల్ క్లాస్ వాళ్ళం కొనలేకపోతున్నాం. ఉన్నోళ్ళు అయితే ఎంతైనా కొంటారు. 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద తక్కువ ఉన్నది ధర. ఇప్పుడు ఇంత రేట్లు పెరిగితే మేము కొనలేకపోతున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. మేము ఇప్పుడు కొనాలంటే ఉన్నోళ్ళంటే పెట్టుకుంటారు కానీ మేము ఎట్లా తీసుకోవాలి? మా పిల్లల పరిస్థితులు పెళ్ళిళ్ళు చేయాలన్నా మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మాకు అన్ని ఇబ్బందులే ఉండే. మాకు పేదోళ్ళకు ఇట్లా తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మరి భారతదేశంలో ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఎవరి పిల్లలు ఇవ్వాలన్నా కానీ మమ్మల్ని అన్నీ అడుగుతున్నారు. కట్నాలు పెట్టమన్నా కానీ మాకు కష్టం అవుతుంది. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తక్కువ చేస్తే మాకు మంచిగా ఉంటుంది. ఇంత రేట్లు పెరిగితే మేము కొనలేని పరిస్థితి మాది. ఇప్పుడు మరి మేము ఎట్లా తీసుకోవాలి? మా పరిస్థితులు అవి. మళ్ళీ మాకు ఇవి గవర్నమెంట్ మాకు ఏం చేస్తుంది? ఇట్లా పెంచుకుంటూ పోతే మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మా పిల్లల చదువులకు పెట్టాలన్నా, బంగారం కొనాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా మాకు అర్థం అవుతలేదు. ఎవరైనా అడిగినా 10 తులాలు పెట్టు, 5 తులాలు పెట్టన్నా మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఏం చేయాలా? గవర్నమెంట్ మాకు సహకరించి దింపితే మంచిగా ఉంటుంది. మా పరిస్థితులు అవి. మాకున్న బాధలు చెప్తున్నాము అంతే. నా పేరు సాకేత్ భట్టడ్ అండి. నేను శ్రీ బాలాజీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్ని. రోజుకి పెరిగే రేట్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని వ్యాపారాలు చాలా డౌన్ ఉంది. మొత్తం కంప్లీట్లీ మన నారాయణపేట మార్కెట్ వచ్చేసి చాలా డౌన్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మార్కెట్ మళ్ళీ ఒకవేళ కొద్దిగా గవర్నమెంట్ ఏమన్నా దీంట్లో కూడా కస్టమ్ డ్యూటీస్ లోపల రిలీఫ్ ఇస్తే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని లోపల ఇంకా దీనికి పెరగడానికి ముఖ్య కారణం జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకటి, మన రూపీ రేట్ వచ్చి దిగిపోవడం ఒకటి, అంటే డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపీ పడిపోవడము. జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాలు వచ్చేసి డీ డాలరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే డాలర్ కాకుండా ఆల్టర్నేట్ కరెన్సీ బ్యాక్డ్ బై గోల్డ్, అంటే గోల్డ్ని ఆధారించుకొని ఒక కామన్ కరెన్సీ చేయాలని ప్రతి ఒక్క దేశాలు లోపల ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఈ టెన్షన్ మూమెంట్స్ లోపల నివేశం అనేది స్టాక్స్ పైన కానీ, ఇండస్ట్రీస్ పైన కానీ చేయకుండా ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండే గోల్డ్ పైన చేస్తున్నారు. దానివల్ల గోల్డ్ అనేది రోజుకి పెరుగుతుంది. కానీ దీనివల్ల మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజు మనకు పొద్దున ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేట్ అవుతుంది. రోజుకి 5,000 6,000 రూపాయలు ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల కస్టమర్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. రేటు బుక్లు చేయలేకపోతున్నాము, ఎవరు రేట్లు బుక్ చేయలేకపోతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. హోప్ఫుల్లీ ఇదంతా మొత్తం సిచ్యువేషన్ కొద్దిగా సాల్వ్ అవుతుందని, ఇది అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా స్టేబుల్ అయ్యి మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది అని ఆశిస్తుంది. ఇంకొక 3-4 నెలల లోపల 2.5 లక్షలు పైన గోల్డ్ అవుతుంది అని అంటున్నారు. జనరల్లీ నా ఏదైతే స్పీడ్ నుండి పెరుగుతుంది దాని లెక్క ప్రకారం ఇదే సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్గా ఉంటే 3-4 నెలల లోపలనే మనకు 2.5 లక్షల వరకు గోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ 5 lakhs క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ రోజుకి 4 lakhs పైన అయిపోయింది సిల్వర్ మార్కెట్ లోపల ఉన్న ప్రైస్. అదే మనకు 5 lakhs పైన అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇదే స్పీడ్ లెక్క ప్రకారం ఒకవేళ పెరుగుతుంది. బంగారు కొనే స్థితిలో లేరు కాబట్టి కనీసానికి 2 లక్షలు కాకుండా తక్కువ బంగారు రేటు దిగొచ్చి పేద ప్రజలకు మేలు చేయాలని మేము మహిళల తరఫున మేము కోరుకుంటున్నాము. కనీసం 1-2 తులాలు పెట్టే స్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు బంగారు పెట్టకపోతే పిల్లను పెళ్లి చేసుకునే స్థితి కూడా లేకుండా పోయింది. కనీసం పిల్లని చేసుకోవాలన్నా బంగారు పెడతారంటే మధ్యతరగతి వాళ్ళు కట్నం ఇవ్వాలా, ఇక్కడ బంగారుకు పైసలు ఇవ్వాలనే ఆలోచన ధోరణి లేకుండా పోయింది. కనీసం మధ్యతరగతి వాళ్ళ కోసమన్నా ప్రభుత్వం దిగొచ్చి, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బంగారు రేటు తగ్గించి మా బీద ప్రజల కోసం మాకేదో ఒకటి మంచి మేలు చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పిల్లలు పెళ్ళిడికి వచ్చిర్రు అంటే మాకు ఇప్పుడు బంగారం కొనాలి, చేయాలి, ఒకరికి పెట్టాలి అంటే మాకు పెట్టే వాళ్ళకు మేము పెట్టాలన్నా కానీ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు అంత గోల్డ్ రేటు ఎక్కువ పెరిగితే మేము ఎలా పెడతాము? మాకు పెట్టే వాళ్ళకు పెట్టాలన్నాక సొమ్ము లేకుండా పోయింది. అప్పుడున్న రేటు ఇప్పుడు లేదు. ఒకసారి స్పాట్న అంత రేటు పెంచితే మేము ఎవరికి పెట్టాలన్నా కానీ పెట్టలేకపోతున్నాం. మీరే దయచేసి అర్థం చేసుకొని తగ్గిస్తే మాకు కొద్దిగా మంచిగా నెమ్మదిగా ఉంటుంది. పెట్టే వాళ్ళకు పెడతాము. మీరు అట్లా ఇబ్బందిగా రేట్లు పెంచుకుంటూ పోతుంటే పెట్టేటోళ్ళు లేదు. బీద పరిస్థితుల్లో మేము పెట్టాలన్నా పెట్టలేకపోతున్నాం. మీరు మా బాధ అర్థం చేసుకొని దిగుతారని చెప్తున్నాం. బంగారు రేటు ఇంత పెరుగుతుంది. అసలు మధ్యతరగతులు బంగారు ఒక పిస్త చేయించుకోవాలంటే కూడా వాళ్ళ పరిస్థితి లేదు. 10 ఇండ్లు బీదోని ఉంటే ఒక ఇల్లు మున్నోళ్ళు ఉంటాయి. వాడే కొనుక్కుంటున్నాడు, వాడే పెద్దగా అవుతున్నాడు. బీదోడు ఇట్లనే ఇది చేస్తున్నాడు. మళ్ళీ బీదోని పరిస్థితి ఏంది? తగ్గిస్తారా, తగ్గియారా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం అర్థమైంది.
ఇటువంటి పరిస్థితుల్లో బంగారు రేటు తగ్గిస్తేనే బాగుంటుంది, తగ్గిస్తేనే అందరూ సంతోషపడతారు, పిల్లల పెళ్లి చేయగలుగుతారు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే కూడా పరిస్థితి లేదు. అసలు ఎంత దండలాడుతున్నాడు అంటే బీదోడు చాలా దండలాడుతున్నాడు. మనకి అన్ని ఇస్తున్నారు కానీ ఇది మాత్రం వెనక్కిపోతుంది. ఎట్లా పెళ్లి చేస్తారు? ఒక పిల్లకి ఇంత చిన్న ముక్కు పిల్ల పెట్టాలన్నా మన పరిస్థితి లేదు. ఇంత రేటు పెంచిండు, ఈ రేటు తగ్గియాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.